ప్రభుత్వ భూములను పప్పు బెల్లల్లా పంచిపెడుతుంది చంద్రబాబు సర్కార్. వందల కోట్ల విలువ చేసే భూములను ఊరు పేరు లేని కంపెనీలకు కారు చౌకగా కట్టబెడుతుంది. అంతేకాకుండా ప్రోత్సాహకాల పేరుతో పెట్టిన పెట్టుబడిలోనూ రాయితీలు ఇస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది. కంపెనీ పెట్టు భూమి పట్టు జాబితాలోకి తాజాగా గ్రైడెన్ ఎనర్జీ, ఎన్ఏఎన్ గ్రీన్మెంట్లు వచ్చి చేరాయి. గ్రైడెన్ ఎనర్జీకి 238 కోట్ల విలువైన భూమిని కేవలం 4.76 కోట్లకే కేటాయించింది చంద్రబాబు సర్కార్. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద 3149 కోట్లతో 3 గిగావాట్ల సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ఎకరం 10 లక్షల చొప్పున 47.65 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ మెగా హబ్లో ఎకరం భూమి దాదాపు 5 కోట్ల పైనే పలుకుతోంది. ఇంతటి విలువైన భూమిని గ్రైడెన్ కు కారు చౌకగా కేటాయించేసింది. అంతేకాకుండా పెట్టిన పెట్టుబడిలో వివిధ రాయితీల రూపంలో 69.22% తిరిగి వెనక్కు ఇవ్వనుంది. 1.07 కోట్ల స్టాంప్ డ్యూటీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద 920.35 కోట్లు, 261 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ, 261 కోట్ల విలువైన విద్యుత్ డ్యూటీ మినహాయింపు, 150.88 కోట్ల విలువైన సబ్సిడీతో నీటి సరఫరా, ఇలా భారీ ప్రోత్సాహకాలను ఇచ్చింది. కానీ ఈ పెట్టుబడి వల్ల లభించే ఉద్యోగాలు 320 మాత్రమే. ఇలాగే 2 నెలల క్రితం ఏర్పాటైన ఎన్ఏఎన్ గ్రీన్మెంట్ కి కూడా భారీ ప్రోత్సాహకాలను ఇచ్చింది. 2025 నవంబర్ 10న ఏర్పాటైన ఈ కంపెనీకి 2026 ఫిబ్రవరిలో కారు చౌకగా భూములు కేటాయించగా ఇప్పుడు అదే ప్రాజెక్టులోకి బెల్జియంకు చెందిన సిలాక్స్ వచ్చి చేరింది. భాగస్వామ్య కంపెనీగా చేరిన ఎన్ఏఎన్ సిలాక్స్ గ్రీన్మెంట్ కు కూడా అదే ప్రోత్సాహకాలు వర్తిస్తాయంటూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నాయుడుపేటలో కోట్లు పలుకుతున్న భూమిని ఎకరం 30 లక్షల చొప్పున 21.36 ఎకరాలు కేటాయించడమే కాకుండా 1366 కోట్ల పెట్టుబడిలో 60.38% రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు.